కూడా అడ్డుకుంటుందని కూడా చెప్పారు. మొత్తానికి ఈ అంశంపైనే ప్రధానంగా రాజకీయాల్లో అంటే కొన్ని ఓటర్లను ప్రభావితం చేసేటటువంటి అంశంగా బీఆర్ఎస్ మలుచుకుందా, అక్కడ ఓటర్లని ఏ విధంగా ఆకట్టుకోవాలనేటువంటి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రచారానికి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఇదే అంశాలపై ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ అధికార ప్రతినిధి రమేష్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే గోవర్ధన్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అలాగే డాక్టర్ జయరామ్ గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనకు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరికీ ఈ చర్చా కార్యక్రమంలోకి స్వాగతం అండి. ముందుగా ప్రేమ్ గాంధీ గారు. సార్ నమస్కారం. సార్ ప్రేమ్ గాంధీ గారు నమస్తే. ఏంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలో ఇప్పుడు చెప్పినటువంటి అంశాల్లో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు? నిజంగా ఉమ్మడి రాజధాని అవచ్చు లేకపోతే కేంద్రపాలిత ప్రాంతం కాకుండా అడ్డుకుంది నిజంగా బీఆర్ఎస్ఏనా? మరోపక్క బడాబాయి మోసం చేశారు, జన్ధన్ ఖాతాలో ఓపెన్ చేసి 15 లక్షల రూపాయలు ఖాతాలో వేస్తామని చెప్పి మోసం చేశారని చెప్పారు. ఇంకా తర్వాత చోటాబాయ్ అంటే మిగిలిన కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరకు వస్తాం. ఏంటి, ఎలా స్పందిస్తారు? ముందుగా వివిధ పార్టీ వచ్చినటువంటి నాయకులకు మరియు సివిఎస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే ఒక ప్రధానమైనటువంటి అంశం ఒకటి మాట్లాడాలి మనము. ఇక్కడ కేటీఆర్ గాని కేసీఆర్ గాని వీళ్ళిద్దరి శక్తి ఎంత అండి? ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి స్థాయి, కేంద్రం గురించి మాట్లాడేంత స్థాయి. వాళ్ళు ప్రజల్ని అటెన్షన్ చేయడానికి చిన్న ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి లేని యూటీ అనే అంశం ఇలా తీసుకొని వస్తా ఉన్నాడు. ఇన్ని రోజులు ఇన్ని రోజులు మాట్లాడడానికి రాలేదు, అభివృద్ధి గురించి మాట్లాడడానికి రాలేదు. ఇలా ఓట్లు దన్నుకోవడానికి రకరకాల జిమ్మిక్కులు, అందులో ఏదో ఒక జిమ్మిక్కు. ఏం అవసరము? నిజంగా కూడా సంక్షేమం మీద మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంకి ఏం చేసినావు అది చెప్పు. ఇప్పటి వరకు ప్రజలకు ఏం చేసినావు? తెలంగాణ ఉన్నటువంటి అభివృద్ధి ఏంటి, ఏ స్థాయిలో అభివృద్ధి చేసినావు అనేది మాట్లాడకుండా ఎప్పుడు ప్రత్యర్థి ఉన్నటువంటి పార్టీల మీద మాట్లాడడం అనేటువంటి అవసరమా? మోదీ గారి మీద మాట్లాడే స్థాయి అండి వీళ్ళది. కేటీఆర్ గతంలో కూడా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. వయసును మర్చిపోయి అనుభవాన్ని మర్చిపోయి మాట్లాడితే మంచిది కాదు. నిజంగా చెప్తున్నా, బీజేపీ పార్టీని ఓడించే శక్తి బీఆర్ఎస్ కాంగ్రెస్ కి ఈ రాష్ట్రంలో లేదు. ఎందుకు ససే మేర లేదు. ఎందుకు బీజేపీని ఓడించే శక్తి బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని ఇదే కేటీఆర్ గాని కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి గారికి ఆ శక్తి లేదు. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లలో ప్రజలు వాళ్ళ తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏంటి కేంద్రపాలిత ప్రాంతం, మరోపక్క కేంద్రపాలిత ప్రాంతం కాకుండా మరోపక్క ఉమ్మడి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ విషయంలో కూడా అడ్డుకుంది మాత్రం బీఆర్ఎస్ఏ. భవిష్యత్తులో ఒక రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా ఒక బీఆర్ఎస్ఏ అడ్డుకుంటుంది అని చెప్పేసి వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంటే ఎన్నికల సందర్భంగా ఇప్పుడు వరకు కూడా అంటే ఎన్నికల సందర్భం వచ్చిందని ఈ వ్యాఖ్యలు చేశారనుకోవాలా, లేకపోతే రాజకీయంగా ఆ ఓటర్ని ప్రభావితం చేయడానికి చేసినటువంటి ప్రయత్నం అనుకోవాలా? ప్రేమ్ గాంధీ గారు. అంటే సార్ ఇప్పుడు ఒక అంశం చెప్తా. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైనా ఈయన కేటీఆర్ ఎవరు, ఎమ్మెల్యేనా లేకపోతే ఎంపీయా? ఎమ్మెల్యే. ఆయన ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకున్న ఒక అంశం చెప్తా. ఏమన్నా మేము పార్లమెంట్ లో బిల్లు పెట్టినామా, యూటీ చేస్తామనే బిల్లు పెట్టినామా, ఆ బిల్లుని వ్యతిరేకించిండా, లేకపోతే ఎప్పుడైనా ప్రస్తావించినమా? ఇయ్యాలటి వరకు లేని ప్రస్తావన తీసుకొని వస్తా ఉన్నాడు. ఒకటే విషయము, ఓట్లు రాబట్టుకోవడానికి ఏదో ఒక ప్రణాళికను సిద్ధం చేస్తా ఉన్నారు. కేసీఆర్ మొదటి అంతే. మొన్నటి దాకా తెలంగాణ సెంటిమెంట్ తో చేసిండు. ఇప్పుడు ఆ తెలంగాణ పదవిని తీసేసుకొని భారత రాష్ట్ర సమితి అన్నాడు. తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడ మళ్ళీ తెలంగాణ మాట్లాడుతున్నాడు. అయితే ఈయనకు అధికారం ఉన్న 10 సంవత్సరాల్లో ప్రజలతో కలిసి ఉన్నాడు. అన్ని అధికారం పోయి మళ్ళా రోడ్డు మీద రాగానే మళ్ళీ నేను బస్సు యాత్ర అంటాడు, నేను టీవీ ఛానళ్ళకి వస్తా, ప్రజల మధ్యలోకి వస్తా. అరే నీకు అవకాశం ఇచ్చిన ప్రజలు, అప్పుడు అవకాశం ఇచ్చినట్టు ఏం జీవికి చాటగాలే. ఇవాళ ఈ కొత్త జీవికి పోతున్నావు. ఎన్ని కుయత్తులు వండినా, ఎన్ని మాట్లాడినా ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. రేపు జరగబోయే ఎలక్షన్ లో వీళ్ళ ఓటమిని వీళ్ళు కళ్ళ చూస్తారు. బీఆర్ఎస్ ఖాతం తెలియదు, ఏం మాత్రం అవకాశం లేదు. కాంగ్రెస్ 3-4 స్థానాలకే పరిమితం, బీఆర్ఎస్ ఖాతా తెలియదు. బీజేపీ ఘన విషయం. ఏ మాత్రం వీళ్ళు ఎన్ని ప్రయోగాలు చేయండి. అసలు యూటీ అనేటువంటి అంశం ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? ఎప్పుడన్నా పార్లమెంట్ లో ప్రస్తావన వచ్చిందా? మేము బిల్లు పెట్టినామా? బిల్లును వీళ్ళు వ్యతిరేకించరా? లేనప్పుడు ఇవాళ మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకోటి, ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రతి అంశంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని కేటీఆర్ ప్రస్తావించిన ప్రతిసారి ఆయన ప్రస్తావన మనకు అర్థమైతా ఉంది. అనవసరమైనటువంటి ప్రస్తావన చేస్తా ఉన్నాడు.
ఆయన నియోజకవర్గంలో కూడా గతంగా సిరిసిల్ల విషయంలో వచ్చే వరకు బహిరంగంగా దొరికిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళని వేడుకుంటున్నాడు. రైట్, ప్రేమ్ గాంధీ గారు ఒక్క నిమిషం. ఆయన కష్టం ఉన్నప్పుడు ఇలా దేశం మీద ఏం మాట్లాడతారు ఆయన? రైట్ ప్రేమ్ గాంధీ గారు ఒక్క నిమిషం. రమేష్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. రమేష్ గారు నమస్తే. నమస్తే అన్న.